రొటీన్‌గా చేసే చికెన్ ఫ్రై రెసిపీస్ అయితే కాదు. 2 డిఫరెంట్‌గా ఉంటాయి. అలానే టైం కూడా ఎక్కువ తీసుకోదు. త్వరగానే అయిపోతుంది. బిజీ డేస్‌లోకి హెల్ప్ అవుతుంది. హాయ్ అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచుల రహస్యం. ఈరోజు నేను చేసే రెసిపీస్ వచ్చేసి సింపుల్‌గా అయిపోయే చికెన్ ఫ్రై రెసిపీస్. ఒకటి వన్ పాట్ చికెన్ ఫ్రై అయితే ఇంకోటి చికెన్ స్పైస్ రోస్ట్. ఈ 2 పేర్లు నేనే పెట్టానమాట. ఆ కుకింగ్ స్టైల్‌కి తగ్గట్టు. సడన్‌గా ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినా సరే టైం లేనప్పుడు ఈ స్టైల్‌లో చేసి పెట్టారంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్‌గా అయిపోయే రెసిపీస్ షేర్ చేస్తూ ఉంటాను. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేశారంటే నేను షేర్ చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి వన్ పాట్ చికెన్ ఫ్రై. ఈ పేరుకు తగ్గట్టే ఈ ఫ్రై కూడా ఉంటుంది. ముక్క కూడా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ చికెన్ని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల ముక్క చప్పగా లేకుండా జ్యూసీగా వస్తుందన్నమాట కర్రీ. ఇక నేను ఫస్ట్ పీసెస్ యాడ్ చేస్తాను కడాయిలోకి. సో క్లీన్ చేసుకొని ఇంకోసారి నార్మల్ వాటర్తో కడాయిలో వేసుకోవడమే. కర్రీ చేసేటప్పుడు అయితే చికెన్ వేసే టైంలో ఇలా క్లీన్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముక్క చప్పగా లేకుండా వస్తుంది. ఇప్పుడు అసలైన ప్రాసెస్లోకి వెళ్దాం. క్లీన్ చేసుకున్న చికెన్ని ఇలా కడాయిలో వేసుకున్నాక టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలిసేలాగా ఇలా హ్యాండ్స్తోనే మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ అడుగు పట్టకుండా ముక్కల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే చికెన్లో నుంచి వచ్చిన నీరంతా ఎగిరిపోవాలి. అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇందులోనే చికెన్ మనకి 90% కుక్ అయిపోయి ఉంటుంది. మ్యాక్సిమం 10-15 మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెడితే. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ముక్క జ్యూసీగా ఉంటుంది అండ్ ముక్క బ్రేక్ అవ్వదన్నమాట బాగా ఓవర్ కుక్ అయిపోయి. ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్లో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయింది. ఈ స్టేజ్లో మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 2 or 3 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అంతా కలిసేలా మిక్స్ చేసుకొని చికెన్ని ఇంకోసారి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అరౌండ్ 5-10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాక 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని స్పైసెస్ అన్నీ ముక్కలకి పట్టేలాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ అయినట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడుగు పడుతుంది అన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో గీరుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆల్మోస్ట్ ముక్కలన్నీ డ్రై రోస్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీరని క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఒకసారి స్పైసెస్ అన్నీ చూసుకోండి. అడ్జస్ట్ అవ్వకపోతే యాడ్ చేసుకోవచ్చు. పక్కన ఎలాంటి రసం కానీ సాంబార్ కానీ లేకుండా ఉట్టి ఫ్రైతోనే తినేయచ్చు. అంత బాగుంటుంది. సెకండ్ రెసిపీ వచ్చేసి చికెన్ స్పైస్ రోస్ట్. ఈ పేరుకు తగ్గట్టే ఉంటుందన్నమాట. ఓన్లీ స్పైసెస్తోని ఫ్రై చేస్తున్నాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా నచ్చుతుంది. హానెస్ట్లీ చెప్తున్నాను. కుకింగ్ అయ్యేలోపు 2-3 పీసెస్ అయితే లాగిచేస్తాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం కడాయిలో 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకోండి. ఇందులోనే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అరౌండ్ 1 or 1.5 స్పూన్ వేసుకోండి. తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా చెప్పినట్లు చికెన్ కుక్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి చేశారంటే ఓవర్ కుక్ అయిపోయి ముక్కలు మ్యాష్ అయిపోతాయి అన్నమాట. మధ్యలో మూత తీసుకుంటూ ఎవ్రీ 5 మినిట్స్కి కలుపుకుంటూ ఉండాలన్నమాట. చికెన్లో చూసారా ఎంత వాటర్ రిలీజ్ అయిందో? ఈ వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. ఈ వాటర్ ఎగిరేలోపు చికెన్ కూడా 90% కుక్ అయిపోతుంది. మూత పెట్టేసి ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ టైం పడుతుంది వాటర్ ఎగరడానికి. ఇప్పుడు ఈ స్టేజ్లో స్పైసీకి తగ్గట్టు కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. యాజ్ యూజువల్గా ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి.
ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసి డ్రై రోస్ట్ చేయడమే. మీడియం టు లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ ఓవర్‌గా ఫ్రై చేయొద్దు. ముక్క గట్టిగా అయిపోతుంది. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. లాస్ట్‌గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఈ స్టేజ్‌లో మీకు నచ్చితే గనుక నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. ఫైనల్‌గా నేను చెప్పే టిప్స్ ఏంటంటే చికెన్ ఎప్పుడు కుక్ చేసినా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెడితే ఓవర్ కుక్ అయిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయకూడదు. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే చాలు. లేదంటే ముక్క హార్డ్‌గా అయిపోతుంది. చూసారు కదా! 2 రెసిపీస్ ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఛానల్. బాయ్.